ప్రపంచంలో 125వ స్థానంలో మనకంటే ఆఫ్ఘనిస్తాన్ బాగుంది అంటున్నాడు. అంత ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం. ఆ యదవం చూసి మనం ఆనందంలో రేపటి నుంచి ఏడుస్తూ ఉండాలా? మారిపోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆనందపడుతున్నారట. అక్కడ రోడ్డు మీదకి రావడానికి ఆడవాళ్ళకి దిక్కే లేదు. అలాంటి చోట్లంట వాళ్ళు ఆనందంతో ఉన్నారట, మనకంటే ఎక్కువ ఆనందంతో ఉన్నారట. ఆయన ఆలోచన అది ఐక్యరాజ్య సమితి. అట్లాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వస్తే అభివృద్ధి కాదు, రాష్ట్రంలో పోర్ట్లు వస్తుంటే అభివృద్ధి కాదు, ఒకేసారి పోర్ట్లు వస్తుంటే, ఒకేసారి ఫిషింగ్ హార్బర్లు వస్తుంటే అభివృద్ధి కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో డెవలప్ అయితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే అలాగే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మౌలిక వస్తువులు హైవేలు విపరీతంగా కడతంటే అభివృద్ధి కాదు, లేకపోతే పవర్ ప్లాంట్లు వచ్చి పెడతంటే అభివృద్ధి కాదు, రాయలసీమ జిల్లాలో పవర్ ప్లాంట్లు పెడతంటే అభివృద్ధి కాదు అనేటువంటి ఒక ఆలోచనలు. అది ఇవన్నీ మేము వినం, మాకు తెలియదు, తెలిసినా అవి లెక్కలోకి రావు. కేవలం అమరావతిలో అయితేనే అభివృద్ధి, విశాఖపట్నం డెవలప్ అవుతుంటే అభివృద్ధి కాదు, విశాఖ క్యాపిటల్ అయితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఓన్లీ అమరావతిలో ఉంటేనే అభివృద్ధి, జగన్ కాకుండా చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి. అలాగే చంద్రబాబు టైంలోనే అభివృద్ధి చెందుతుంది అంటే మనకు ఒక నేరేటివ్ క్రియేషన్ అనేది. ఇప్పుడు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళ గురించి మనకి చిన్నతనం నుంచి ఏం